ఇండియా అంటే అన్ని భాషల్లో సినిమా రిలీజ్ చేయడం కాదు, అన్ని చోట్ల అది ఆడడం. ఇక్కడే మన మేకర్స్ ఫెయిల్ అవుతున్నారా? తెలుగులో ఆడుతున్న సినిమాలు మిగిలిన చోట్ల ఎందుకు చేతులెత్తేస్తున్నాయి? అసలు తప్పెక్కడ జరుగుతుంది? అసలు ఓ పాన్ ఇండియన్ సినిమా వర్కౌట్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏముండాలి? డిస్కస్ చేద్దాం పదండి ఎక్స్క్లూజివ్గా. పాన్ ఇండియన్ సినిమా కామన్ అయిపోయింది. ఇప్పుడు అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు, కానీ అవి ప్రభావం చూపించట్లేదు. వేరే చోట్ల సక్సెస్ అవ్వాలంటే మంచి సినిమా అయితే సరిపోదు కదా, దానికి సరైన రిలీజ్ టైం కూడా కలిసి రావాలి. హిందీ, తమిళం, కేరళ, కర్ణాటకల్లో వాళ్ల స్టార్ సినిమాలు లేని టైం చూసి రిలీజ్ చేయాలి. అలా వచ్చినప్పుడే కదా స్క్రీన్ కౌంట్ సరిగ్గా ఉంటుంది. అన్ని ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయితేనే విజయం వరిస్తుంది. అలా కాకుండా డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేస్తే వర్కౌట్ అవ్వదు. అన్ని భాషల్లో అన్ని మార్కెట్లలో భారీ కలెక్షన్స్ రావాలంటే ఇండియా వైడ్ గా రిలీజ్ అయితే సరిపోదు. అలా చేస్తే ఈజీగా భారీ కలెక్షన్స్ రాబడుతుంది అన్న అపోహతో బడ్జెట్లను అమాంతం పెంచేసే విషయంలో నిర్మాతలు, దర్శకులు కాస్త ఇకపై జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. ఈ మధ్య వచ్చిన పాన్ ఇండియా సినిమా రిజల్ట్స్ ఏమంత గొప్పగా లేవు. హీరో స్టార్డమ్ తో పాటు డైరెక్టర్ బ్రాండ్ కూడా ఇక్కడ కీలకం. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్ లాంటి కొందరు దర్శకులకే ఈ రేంజ్ బ్రాండ్ ఏర్పడింది. అన్నిటికీ మించి భాషతో సంబంధం లేని ఎమోషన్, దేశవ్యాప్తంగా కనెక్ట్ అయ్యే కథ, ప్రాంతీయతను దాటే కాన్సెప్ట్ సినిమాలో ఉండాల్సింది. సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేయడం మొదటి అడుగు మాత్రమే, కానీ అన్ని చోట్ల మెప్పించి వసూలు సాధించినప్పుడే కదా నిజమైన పాన్ ఇండియా విజయం. బాహుబలి తరువాత ఆ ఫీట్ పుష్ప, కార్తికేయ 2, RRR, కల్కి, సలార్ లాంటి కొన్ని సినిమాలకే సాధ్యపడింది. మిగిలినవన్నీ అన్ని చోట్ల విడుదలయ్యాయంతే, విజయం సాధించలేదు. ఇకపై అయినా అలాంటి కథలొస్తాయేమో చూడాలి.